ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలకు కొన్ని విధాల నాగరికతలు, వాళ్ళ సంస్కృతి విధానాలు, వాళ్ళ యాసలు, ప్రాసలు, భాషలు ఇవన్నీ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా తీసుకుంటే భారతదేశంలో ఎన్నో యాసలు, ప్రాసలు, భాషలు, లిపికి అందని ఎన్నో ఉన్నాయి. రాతపూర్వకంగా లేని భాషలు ఉన్నాయి. కొన్ని భాషలు మాట్లాడే వ్యక్తులకు లిపి ఉండదు, అంటే ఆ మాట్లాడే విధానానికి ఇక్కడ అక్షరాలు ఉండవు. అలాంటి విధానాల్లో భారతదేశం ఒక ప్రముఖమైనది, ప్రధానమైనది, ముఖ్యమైనది ఈ ప్రపంచ దేశాలలో. వేరే దేశాలలో 1-2 కంటే ఎక్కువ లేవు భాషలు. ఆ విధానంలో భాగంగా భారతదేశంలో ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు, దాదాపు 140 కోట్ల జనాలు ఉన్నప్పుడు, ఈ జనాల విధానాలు తీసుకుంటే ఒక్కొక్కసారి ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక్కొక్కసారి వేరే విధానాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వాళ్లకు ఒక ఆలోచన విధానాలు అనేది, అది ఆలోచన విధానాలు తెలియజేయాల్సింది విదేశాంగం. ఈ విదేశాంగం మంత్రిత్వం, ఈ మంత్రిత్వంలోని అంశాలు ఎంతో బలంగా ఉండాల్సిన కొన్నిసార్లు దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తులను కోల్పోతున్నారు. ఈ కోల్పోయే సందర్భాలలో నిత్యావసరంగా మనకు ముడిసరుకు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ తయారయ్యేది 1-2 చోట్లనే. సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్ ఆ దేశాలలోనే ఈ బావులు ఎక్కువ ఉన్నాయి. ఆ దేశాల నుండి ప్రతిరోజు దిగుమతి చేసుకుంటున్నామంటే, ఈ దిగుమతి చేసుకునే సందర్భంలో కూడా ఆ జలసంధిని ఒక్కోసారి ఓపెన్ చేస్తాం, ఓసారి మూసేస్తాం అంటూ అమెరికా, ఇరాన్, ఇరాక్ ఈ దేశాలు పోటీ పడతారు. కానీ నావికులు, నావికాదళం అన్ని విధాలుగా ముందుండి మనకు ఇబ్బందులు గురి కాకుండా ప్రతిరోజు అక్కడి నుంచి సరఫరా చేస్తుంటే మన వాళ్ళపైన కాల్పులు, మన వాళ్ళు కొంతమంది వీరమరణం. ఈ వీరమరణం పొందుతున్నారు అంటే మరి ఇక్కడ ఒక నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఈ నాయకత్వం ఆ దేశంతో మాట్లాడేదానికి రైట్స్ ఉన్నాయి, ఈ దేశంతో మాట్లాడేదానికి రైట్స్ ఉన్నాయి. మరి మన వాళ్ళు చనిపోతున్నా కూడా మరి ఎక్కడ కూడా ఏం మాట్లాడుకోకుండా మన వాళ్ళు చనిపోయిన వ్యక్తులకు సంఘీభావం తెలియజేస్తూ, వాళ్లకు నివాళులు తెలియజేస్తూ, అదే విధానంలో ఆ దేశం ఈ దేశం కట్టుదిట్టంగా ఉండాలి, ఇబ్బందులు గురి చేసుకోకుండా ఉండండి, మీరు మాట్లాడుకోండి, సంధి చేసుకోండి అని మాటలు చెప్తానే తప్ప గట్టిగా వార్నింగ్ ఇవ్వడం లేదు. మరి ఇరాన్ ఒకప్పట్లో ఒక విధానంలో ఉండేది. ఇప్పుడు ఇరాక్ అన్ని విధాలుగా భారతదేశానికి ఎన్నో విధాలుగా సన్నిహితంగా ఉంది అని చెప్పుకుంటారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు సన్నిహితంగానే ఉంది. మరి అమెరికా దేశం కొన్ని ఏళ్ల ముందు ఒక విధంగా, కొన్ని ఏళ్ల ముందు ఇంకొక విధంగా, అప్కమింగ్ ఈ మధ్య కాలంలో భారతదేశం పైన రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రమాణాలు ప్రజలందరికీ చూస్తూనే ఉన్నారు. కాబట్టి దేశం ఎప్పటికైనా అటా ఇటా లేదా మధ్య వ్యక్తిత్వంతో ఆ సమస్యను ఈ సమస్యను పరిష్కారం చేసే విధానంలో
ప్రభుత్వం కేంద్ర నిర్ణయాలు ఉండాలి. అప్పుడు మన దేశం బలమైంది, మన దేశంలో లౌకికమేమి, మన దేశ సర్వ సైన్యమేమి, ఒక బలమైన నాయకత్వం ఏంటి అనేది కొంత ప్రపంచ దేశాలకు తెలుస్తాయి. కాబట్టి కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండే అధినాయకత్వం, కేంద్రంలో ఉండే అధికార నాయకత్వం చాలా వరకు బలంగా ఈ నినాదం ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్పించే విధంగా, మన వాళ్ళు చనిపోతున్నా కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నట్టు కాకుండా బలోపేతాన్ని నిరూపించే విధంగా మీ అన్ని విధాలుగా వాగ్దానాలు ఉండాలని కూడా ఆంధ్రప్రదేశ్ నుండి మహాజన రాష్ట్ర సమితి